అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం జి అనసూయ గారు రచించిన కొడుకు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పేదరికంలో పుట్టి బ్రతుకు కోసం చదువు కోసం తప్పించి పోరాడి జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరిన శశిధర్ తల్లి అనారోగ్యం కబురు వినగానే ఆగ మేఘాల మీద ఊళ్ళో వాలాడు. ఉబ్బసం వ్యాధితో మంచం పట్టిన తల్లిని సిటీలో ఉన్న పెద్ద హాస్పిటల్లో చేర్చి స్వయంగా దగ్గరుండి సపర్యలు చేస్తున్నాడు. బీపీ, పల్స్, టెంపరేచర్ అన్నీ నార్మల్గానే ఉన్నా తల్లి తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతూ ఉంది. గత 4-5 రోజులుగా స్పృహలోనే ఉండి అందర్నీ చూసి గుర్తుపట్టగలుగుతున్నా మాట్లాడలేకపోతోంది. మాట్లాడాలన్న ఆతృతతో ప్రయత్నం చేస్తున్నా నోటి నుండి మాట పెగలటం లేదు. డాక్టర్లు ఎన్నో పరీక్షలు చేశారు. వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తల్లి దీనంగా చూసే చూపులు, దారులుగా వర్షిస్తున్న కన్నీళ్లు శశిధర్ గుండెల్ని పిండేస్తున్నాయి. ఆమెకు ఇష్టమైనవన్నీ తెప్పించాడు. 4 అక్కలను, వారి పిల్లలను రప్పించాడు. వైద్యం వల్ల ఉపయోగం లేదు. ఇంటి వద్దనే ప్రశాంత వాతావరణంలో ఉంచడం వల్ల బహుశా తొందరలోనే మాట రావచ్చు అన్నారు డాక్టర్లు. ఇంకే ఇంట్లోనే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి అహర్నిశలు కనిపెట్టుకుని ఉంటున్నాడు. 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వంశోద్ధారకుడనేమో శశిధర్ను కాలు క్రింద పెట్టనిచ్చేది కాదు వాళ్ళమ్మ. ఉన్న కుటుంబం కాకపోయినా ఉన్నంతలో గుండెల మీద పెట్టుకుని పెంచింది. ఆడపిల్లలను పనికి పంపించినా తనను మాత్రం బడికి పంపించింది. ఈ తల్లి కడుపున పుట్టినందుకు నీవేనాడు బాధపడకూడదు నాయనా అనేది. 10వ ఏట తండ్రి చనిపోతే అప్పటినుంచి తల్లి తండ్రి తానే అయి పెంచింది. ఉన్నంతలో ఆడపిల్లలను ఉండేలేని సంసారాల్లోనే ఇచ్చి పెళ్లిళ్లు చేసింది. నీకు తమ్ముడంటేనే ఇష్టం, వాడి భవిష్యత్తు తప్ప మా గురించి ఎప్పుడూ ఆలోచించవు అని గొనుక్కునేవాళ్లు ఆడపిల్లలు. రేపు మీకు కష్టమొస్తే చూసేవాడు వాడే కదే అనేది. పైకి అలా అన్నా అక్కలకు తనంటే ప్రాణం. ఇంతమంది కష్టపడుతుంటే తను హాయిగా చదువుకోవటం ఏమిటి? నేను కూడా చదువు మానేసి ఏదైనా పని చూసుకుంటాను అనేవాడు తను. వద్దు నాయనా, ఏ ఉన్న మహారాజుల ఇంట్లోనో సుఖంగా పెరగవలసిన వాడివి. నీవు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తుంటే ఈ కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు రావు అనేది తన తల్లి. బహుశా ఆమె ఆశీర్వాద బలమేమో. ఎక్కడ ఆటంకమన్నది లేకుండా స్కాలర్షిప్లు, ట్యూషన్ల సహాయంతో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈనాడు డాక్టరేట్ చేసి ప్రొఫెసర్గా ఎదగగలిగాడు. తను సంపాదించడం మొదలుపెట్టాక మొదటి 5-6 ఏళ్లు తల్లికి, అక్కలకు కావలసిన సౌకర్యాలను ఏర్పరచడానికే తన డబ్బంతా ఖర్చు పెట్టాడు. పెళ్లి చేసుకో బాబు, నీ చల్లని సంసారాన్ని చూసి ప్రశాంతంగా కళ్ళు మూస్తాను అనేది అమ్మ. అమ్మా, ఇదిగో నీ కోడలు అంటూ సైనిని పరిచయం చేసినప్పుడు కులం, గోత్రం అంటూ చూడకుండా మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది అమ్మ. అలాంటి తల్లి ఈరోజు నిస్సహాయంగా మరణశయ్య మీద తనతో ఏదో చెప్పాలని చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఏమీ చెయ్యలేని అసహాయతకు కుమిలిపోతున్నాడు శశిధర్. ఆ రోజు రాత్రి 2 అయిందేమో. తల్లి మంచం పక్కనే సోఫాలో పడుకొని ఉన్న శశిధర్ సడన్ గా తల్లి పిలిచినట్టయి లేచి కూర్చున్నాడు. అవును, అమ్మనే. అమ్మ పిలిచింది. తల్లి అరుపు విన్నా లేగ దూడలా అతని మనసు ఆనందంతో ఉరకలు వేసింది. అమ్మా అంటూ తల్లి మంచం దగ్గరకు ఒక్క అంగలో వెళ్లాడు. నాయనా శశి అంటూ లేవబోతున్న తల్లి భుజాలు పట్టుకుని లేపి దిండ్లుగా ఆనుంచుకొని కూర్చోబెట్టాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. నాళ్లయిందమ్మా నీ పిలుపు విని అని గ్లాసులో నీళ్లు తెచ్చి త్రాగించాడు. నాయనా శశి, నీకో సంగతి చెప్పాలి, తలుపు వేసిరా అంది తల్లి. ఇప్పుడెందుకమ్మా, నీవసలే నీరసంగా ఉన్నావు. లేదు నాయనా, ఈ సంగతి చెప్పకుండానే ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డాను. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. నేను నీకు చేసిన ద్రోహం ఇలా నాలోనే దాచుకొని పోతే నాకు ఆత్మశాంతి ఉండదు బాబు. తీరా విన్నాక ఈ అమ్మను అసహ్యించుకోవు కదూ? ఆయాసంతో ఆగింది. లేదమ్మా, అమ్మను అసహ్యించుకోవడమా? నాకు జన్మ జన్మలకు నీవే తల్లివి కావాలి ఉద్వేగంగా అన్నాడు శశిధర్. తన శక్తి అంతా కూడదీసుకుని చెప్పటం మొదలుపెట్టింది. అదే 40 ఏళ్ల క్రిందటి మాట. ఆదిరాల చిన్న గ్రామం. హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరమే అయినా అమాయకత్వం, నిరక్షరాస్యత, వారసత్వంగా 5-6 వేల జనాభాతో వెనుకబడ్డ జిల్లాలోని వెనుకబడ్డ గ్రామం అది. బాణం గుర్తుతో ఆదిరాల అని బోర్డున్న చోట బస్సును 2 నిమిషాలు ఆపాడు డ్రైవరు. భారంగా ఓ చేతిలో సంచి, మరో చేత్తో కూతుర్ని పట్టుకుని బస్సు దిగింది కాంతమ్మ. అవడానికి జూన్ నెల అయినా పెళ్ళున కాస్తున్న ఎండ, 9వ నెల కడుపు, నుదుటిన ఉండుండి బొట్లు బొట్లుగా కారుతున్న చెమట చుక్కలు.
భారంగా నడుస్తూ ఊరి బాట పట్టింది. మనసులోని దిగులంతా నడకలో కనిపిస్తూ దూరాన్ని మరింత పెంచుతున్నది. అడపాదడపా పలకరించినా ఊరి వాళ్లకు సమాధానాలు చెబుతూ కిలోమీటర్ దూరం నడవడానికి 1.5 గంటన్నర పట్టింది. మధ్యాహ్నం 3 దాటిందేమో. పగటి కునుకు తీసి అప్పుడే బయటకొచ్చిన శాంతమ్మ దూరాన నడిచి వస్తున్న కూతుర్ని చూసి ఆందోళన పడింది. అలా ఒంటరిగా ఎండలో వచ్చావేమిటి? ముట్టి మనిషివి కూడా కాదు. కూతురు చేతిలోని సంచి అందుకొని మనవరాలి ముగ్గలు పునికి లోపలికి తీసుకెళ్ళింది. మీ అత్తాపిల్లలు బావున్నారా అమ్మా? అల్లుడు కూడా రాకపోయాడా? ఇలా ఒక్కదాన్ని పంపించే కంటే మంచినీళ్లు ఇస్తూ అంది శాంతమ్మ. అంతా బాగానే ఉన్నారమ్మా, నా తలరాత తప్ప. నోటికి చెంగు అడ్డం పెట్టుకుంది కాంతమ్మ. ఈసారి నెల తప్పినప్పటినుంచి ఒకటే సతాయిస్తున్నారమ్మా. ఒకటే తిట్లు శాపనార్థాలు. ఈసారి మగపిల్లాడు పుట్టకపోతే ఈ ఇంటి గడప తొక్కవద్దు అంటూ వెళ్లగొట్టారమ్మా. మా అత్త ఆయనకు వేరే పెళ్లి చేస్తానంటూ బెదిరిస్తుంది. విక్కి విక్కి ఏడుస్తూ చెప్పింది కాంతమ్మ. 5వ కాన్పు మగపిల్లవాడు పుడతాడని పంతులుగారు చెప్పారు. నువ్వేం దిగులు పడకు. కొడుకు పుడితే నీ బాధలన్నీ తీరిపోతాయి. ఇంతకు అల్లుడేమంటున్నాడు? ఆయన తల్లిచాటు మనిషమ్మా. తల్లితో పాటు ఆయన కూడా తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతాడు. దరిద్రపు గుట్టుముఖం, నీ వల్ల మా వంశం మునిగిపోయేటట్లుంది. 4 ఆడదయ్యాలను కనిపారేస్తే నా కొంపకేం కావాలి? వీళ్లకు తిండి బట్ట ఎవరు పడతారు? రేపు వీళ్ల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? మీ నాయనిచ్చిన రాసులేమైనా ఉన్నాయా ఈడ? ఇదే ఆఖరి మాట. ఈసారి ఆడపోరు పుట్టిందో ఇక మళ్ళా నీ ముఖం చూడను. ఆడ్నే ఏ నుయ్యోబోయో చూసుకో అన్నాడు. ఏడుస్తూ చెప్పింది కాంతమ్మ. కూతురికి ధైర్యం చెప్పడానికైతే అందుకాని మనసులో గుబులు మొదలయ్యింది శాంతమ్మకు. నాయనా, ఏడుకొండలవాడా, నా బిడ్డ కాపురం నిలబెట్టు. మనసులోనే దేవుడికి మొక్కుకున్నది. 4 రోజులు గడిచిపోయాయి. తల్లి స్వాంతన వచనాలు, తగినంత విశ్రాంతి, వేళకు తిండి. కాంతమ్మ మొహంలో చిగురించిన జీవకళ తేలికైన మనసుతో మనుష్యుల్లో పడ్డ మనసులోని దిగులు మాసిపోలేదు. ఓ రాత్రి హఠాత్తుగా నొప్పులు మొదలయ్యాయి. అప్పటికప్పుడు ప్రయాణమై పట్నం తీసుకెళ్ళింది శాంతమ్మ. కాన్పుకు ఇంకో 2 రోజులు టైం ఉంది. ఎలాగూ వచ్చారు కదా, ఇక్కడే ఉండండి. పేషెంట్ బాగా నీరసంగా ఉంది. 5వ కాన్పు, వెంట వెంట పిల్లలు. ఏమ్మా, ఈసారన్నా ఆపరేషన్ చేయించుకుంటావా అంది డాక్టరమ్మ. మగపిల్లవాడు పుడితే అట్లనే చేపిస్తా డాక్టరమ్మ, శాంతమ్మ బదులిచ్చింది. కాంతమ్మ కళ్లల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు. మళ్లీ ఆడపిల్ల పుడితే తన కాపురం? భయం మనసంతా ఆవహించి వణికిస్తుంటే, ఏందట్లా ఉన్నావు? కాన్పుకొచ్చి ఆ కన్నీళ్ళేంది అంటూ పలకరించింది ఓ ఆయా, ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు ఒత్తుకుంటున్న కాంతమ్మను. 5వ కాన్పు, ఈసారన్న మగపిల్లాడు పుట్టకపోతే మా అత్త నా పెనిమిటి ఇంట్లోకి రానియరు. ఈ కాన్పులో నేను చచ్చిపోయినా బావుండేది. బావురు మంది కాంతమ్మ. ఛా, అట్లా ఏడుస్తారా? ఈ మగాళ్లకు బుద్ధి లేదు. ఇదంతా ఆడదాని పాపమన్నట్టు మాట్లాడతారు. నేను ఉపాయం చెబుతా, వింటావా అంటూ చెవిలో చెప్పింది. నీవే ఫికర్ చేయకు. ఒకవేళ నీకు ఆడపిల్ల పుట్టినా నీకు మగపిల్లగాడిని ఇచ్చే పూచి నాది. 3వ కంటికి తెలవకూడదు. 1000 రూపాయల ఖర్చవుతాయి. నీవు అవునంటే 500 ఇప్పుడిగి. మిగతాది పనై నాకు ఇద్దువుగాని అంది ఆయా మస్తానమ్మ. ఒకవేళ మగపిల్లవాడు పుడితే? ఆమె మనసులోని సందేహాన్ని చదివినట్లుగా, నీ పైసలు నీకిచ్చేస్తా బిడ్డా, నీ సొమ్ము నాకెందుకు అంది మస్తానమ్మ. ఈ ఉపాయం బాగానే ఉంది. తల్లితో చెప్పాలనా? వద్దులే, పెదవి దాటితే పృథివి దాటుతుందని నోరుజారి ఎక్కడన్నా అన్నదంటే పెద్ద రభస అయిపోతుంది అనుకుంది. ఆ సాయంత్రం తన మెడలోని నల్లపూసలు తీసి తల్లి చేతిలో పెడుతూ, అమ్మా, ఇది అమ్మి 1000 రూపాయలు తీసుకురా అంది ఓ నిర్ణయానికి వచ్చినట్లు. ఎందుకే ఇప్పుడు గన్ని పైసలు? కాన్పు కూడా సులువుగానే అవుతుందన్నది కదా డాక్టరమ్మ అంది శాంతమ్మ అనుమానంగా. నీకు తెలియదులే అమ్మా, ఏదో దానికి ఖర్చులు ఉంటాయిలే అంది కాంతమ్మ. మర్నాడు రాత్రి 11 గంటలకు నొప్పులు మొదలై తెల్లవారుజామున కాన్పైంది. లేబర్ రూంలో మస్తానమ్మ తప్ప మరెవ్వరూ లేరు. కాంతమ్మ కాక ఇంకో ఆమె కూడా నొప్పులు పడుతున్నది. 10 నిమిషాల తేడాతో 2 కాన్పులు అయినాయి. ఇగో ఆడపిల్ల, నీకేం భయం లేదు, నేనంతా సరిచేస్తా అంది మస్తానమ్మ. చేతుల్లో అప్పుడే పుట్టిన పసికందును చూపుతూ బిడ్డల్ని కడగడానికి తీసుకుపోయి తెచ్చింది. పువ్వులాంటి మగపిల్లాడిని. కాంతమ్మ మనసులోనే కోటి దేవుళ్లకు మొక్కుకుంది. ఏమమ్మో, మనవడు పుట్టిండు, చూసుకుందువుగా లేవు అంటూ నిద్రపోతున్న శాంతమ్మని లేపింది మస్తానమ్మ. 3వ రోజు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నది కాంతమ్మ. వారసుడు పుట్టిందన్న వార్తతో భర్త, అత్త వచ్చిండ్రు.
పిల్లవాడిని ఎత్తుకుని ముద్దులాడిండ్రు. గంత భయపడితే గాని మనవన్ని కనలేదు. కోడలి బొగ్గలు పురికింది కాంతమ్మ. లోపలే మా ఇంటికి పోయి దావత చేస్తాం అన్నారు. పచ్చి బాలింత, ఆపరేషన్ అయిన మనిషి, 3 నెలలు తీసుకుపోండి అన్నది తల్లి. అయితే ఆడపోరల్ని తోలుకొస్తా, తమ్ముని చూడాలని ఒకటే వెంటబడుతున్నారు అన్నాడు అల్లుడు. అన్నమాట ప్రకారం మస్తానమ్మకు మిగతా 500 ఇచ్చి చేతులెత్తి దండం పెట్టింది కాంతమ్మ. తన బిడ్డను ఎవరికిచ్చిండ్రో అడగాలనుకున్నది. కాని ధైర్యం చాలలేదు. కొడుకు పుట్టడంతో కాంతమ్మ కష్టాలన్నీ తీరినట్లయింది. మాటిమాటికి అదిలింపులు, సవతిని తెస్తానన్న బెదిరింపులు లేవు. ఆరోగ్యంగా దొరబాబులా ఉన్న పిల్లాడిలో తన పోలికలు వెతుక్కునేవాడు కాంతమ్మ భర్త. అచ్చం తాత పోలిక. ముద్దులాడేది అత్త ఎప్పుడో పోయిన భర్తను తలుచుకుంటూ. కాంతమ్మకు కొడుకంటే ప్రాణం. వాడి ఒంటికి మట్టి అంటకుండా చూసుకునేది. చందమామలా ఉన్నాడని శశిధరని పేరు పెట్టారు. లేకలేక పుట్టిన తమ్ముడిని అపురూపంగా క్రింద దించకుండా ఎత్తుకుని ఆడించేవారు ఆడపిల్లలు. శశి 5వ తరగతిలో ఉండగా హఠాత్తుగా చనిపోయాడు తండ్రి. తల్లి, ఆడపిల్లలు రోజుల్లా కష్టం చేసి ఇల్లు గడిపేవారు. ఉన్న దాంట్లోనే 2 ఎకరాలు అమ్మి పెద్ద పోకడలకు పోకుండా ఒక్కొక్క పిల్లల పెళ్లిళ్ళు చేసింది కాంతమ్మ. ఎంత లేకున్నా కొడుకు చదువు మాత్రం ఆపలేదు. పాలమ్మి, పిడకలమ్మి పైసా పైసా పోగు చేసి కాలేజీ ఫీజులు కట్టేది. ఎందుకమ్మా నా కోసం అంత కష్టపడతావు? నేను చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అనే శశిని, వద్దు నాయనా, నీవు చదువుకొని మంచిగా ఉంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ ధైర్యం చెప్పేది. ఏ జన్మశాపమో ఈ ఇంట్లో పడ్డావు, ఏ ఉన్నోళ్ళ ఇంట్లోనూ పెరగాల్సిన వాడివి అంటూ మదనపడేది. ఉన్నవాళ్ళింట్లో పుడితే సౌకర్యాలు ఉంటాయేమో గాని ఈ చల్లని తల్లి ప్రేమ దొరికేది కాదు. అమ్మ చూపే ఆప్యాయత చాలు కొండల్ని కూడా కదిలించే శక్తినివ్వడానికి. డబ్బు ఇబ్బంది ఉన్నా తనేనాడు నిరాశపడలేదు. బాగా చదవాలి, మంచి ఉద్యోగం చేయాలి, అమ్మను సుఖపెట్టాలి. తన భవిష్యత్తు కోసం చిన్నతనంలోనే పెళ్లిళ్లైనా పేదింటి కాపురాలు చేస్తున్న తన తోబుట్టు వాళ్లను కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకోవాలి. ఇదే ధ్యాసతో రేయింబగళ్ళు చదివాడు శశిధర్. ఆఖరకు అనుకున్నది సాధించాడు. మాట్లాడుతున్న కాంతమ్మ ఆయాసంతో ఆగింది. ఆమె బలహీనమైన శరీరం జ్ఞాపకాల బరువుని ఓపలేక నీరసపడిపోయింది. నాయనా శశి, ఈ అమ్మ చేసిన పనికి కోపం తెచ్చుకోకు నాయనా. ఈ లోకంలో ఆడదానిగా పుట్టడమే ఓ దురదృష్టమైతే ఆడపిల్లను కనడం మరో అపరాధం. ఆడైనా మగైనా వారి పుట్టుకకు తల్లిదండ్రులిద్దరూ సమాన బాధ్యులన్న విషయం అర్థం చేసుకోలేని మీ నాన్న మూర్ఖత్వం, పుట్టే బిడ్డ ఆడనో మగనో నిర్ణయించలేని నా సహాయత. ఆ పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేక తీరా నేను చచ్చిపోతే 4 పిల్లలు ఏమైపోతారన్న ఆలోచనతో నేను ఈ పని చేశాను. మరో తల్లి కన్నబిడ్డవైన నిన్ను మస్తానమ్మ నా కొడుకుగా పక్కలో వేస్తే నా స్వార్థం కోసం కన్న తల్లి నుండి నిన్ను దూరం చేశానన్న బాధతో ఎన్ని రాత్రులు ఏడ్చానో ఆ దేవుడికి తెలుసు. వేరే తల్లి బిడ్డగా పెరిగిన నా బిడ్డ యాడుందో, ఎలా బతుకుతుందో అని నేనేనాడూ ఆలోచించలేదు. నా బిడ్డవైన నీకు ఏ లోటు రాకుండా పెంచాలనే నా ప్రయత్నం. ఈ తల్లిని మన్నిస్తావా బాబూ అంది కాంతమ్మ. అమ్మ చెప్పింది నిజమా? నేను ఈ తల్లి బిడ్డను కానా? మరి ఆ తల్లి నుండి నేను పొందిన ప్రేమ అంతా అబద్ధమా? తన బిడ్డ కాని బిడ్డను ఏ తల్లైనా ఎంతగా ప్రేమించగలదా? ఒక్కనాడైనా మాట వరసకైనా నన్ను వేరు చేసి చూడలేదే. ఒకవేళ అమ్మ మతస్థిమితం తప్పి అపస్మారకంలో మాట్లాడిందేమో. ఇదంతా నిజమైనా అమ్మను నేనెందుకు తప్పు పట్టాలి? నపుత్రస్య గతిర్నాస్తి అంటూ పుత్రుడు లేకపోతే పుణ్యామనరకం తప్పదనే హైందవ నమ్మకం నరాన జీర్ణించుకున్న సమాజంలో అమ్మలాంటి అబలలు కొడుకు కోసం ఎన్ని పాటలు పడేవారు. పుట్టిన ఆడశిశువులను చంపేయటం, ముందుగానే తెలిస్తే పిండంగానే అంతం చేయటం, బ్రతికి ఉండంగానే చెత్తకుండీల్లో పడేయటం. అమ్మలాంటి అమాయక స్త్రీలు వారి అసహాయతను సొమ్ము చేసుకుందామనుకునే మస్తానమ్మలు. ఇలా ఆలోచనలతో తెల్లవారింది ఆ రాత్రి. గుండె బరువు దించుకున్న కాంతమ్మ గాఢ నిద్రలోకి జారుకుంది. ప్రశాంతత నిండిన చిరునవ్వు మొహం మీద తేరాడుతుండగా అలాగే శాశ్వత నిద్రలోకి ఒరిగింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.